వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గీత కార్మికుని బహిష్కరించిన గ్రామ వీడీసీ కుల సంఘం. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ గీత కార్మికుని కుటుంబం ఆవేదన. ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద టీఎస్పీఎస్సీ అభ్యర్థుల నిరసన. ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్రిస్మస్ కార్నివల్. వెజిటబుల్ కార్వింగ్, ఫ్రూట్ కార్వింగ్, కేక్లను ప్రదర్శించిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పింప్రి గ్రామానికి చెందిన గీత కార్మికుడు నరేష్ గౌడ్ అతని కుటుంబానికి గ్రామ వీడీసీ కుల సంఘం పెద్దలు బహిష్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తనకు యాక్సిడెంట్ అయ్యి ఇంట్లో నుంచి కదలలేని స్థితి ఉందని, మరోపక్క ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో వీడీసీకి డబ్బులు చెల్లించే పరిస్థితి లేదని తెలిపారు. దాన్ని అర్థం చేసుకోక కుల సంఘం గ్రామ వీడీసీ తమ కుటుంబాన్ని బహిష్కరణ చేశారని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, మానసికంగా కృంగిపోతున్నామని అన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ తెలిపారు. ప్రభుత్వం స్పందించి వీడీసీ కుల సంఘాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నరేష్ గౌడ్, మాది నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల్ పిప్రి గ్రామం. నేను స్వతహాగా గీత కార్మికుడను. అయితే మా గ్రామంలో దాదాపు 4 సంవత్సరాల నుండి గీత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అయితే గత 2 నెలల క్రితం నాకు రోడ్డు ప్రమాదం జరిగి కాలు చేయి విరగడం జరిగింది. అయితే దీన్ని అలసుగా చేసుకున్న మా గ్రామ వీడీసీ కమిటీ సభ్యులు నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే నాకు గీత వృత్తికి సంబంధించిన లైసెన్సు గవర్నమెంటు ఇచ్చింది. అయితే నేను గీత వృత్తి చేసుకుంటున్నందుకు ఈ వీడీసీ సభ్యులకు డబ్బులు కావాలని నన్ను వేధిస్తున్నారు. అయితే నేను ఒకవేళ మాకు న్యాయం జరగని పరిస్థితుల్లో మాకు ఎటువంటి ఆధారం లేదు. ఇక ఆఖరికి మాకు ఆత్మహత్యే శరణ్యంగా భావిస్తున్నాము. మాకు ఇట్లా న్యాయం జరగకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడతామని ఈ రకంగా తెలియజేస్తున్నాను. వీడీసీ మరియు గౌన్లోను నా భర్తను వేధించడం కారణంగా వాళ్ళపైన ప్రభుత్వం మరియు కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. అతను మీరు 3 సార్లు చెప్పినా అని చెప్పిండు. ఇంతకుముందు ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ కుల సంఘం గురించి మాట్లాడినాము. అది అయిపోయిందని అన్నాక నరేష్ నిన్న నిన్న రోజున రావడం జరిగింది. జరిగితే దానికి సంబంధించిన పిటిషన్ కూడా డ్రాప్ చేయడం జరిగింది. దాన్ని కూడా మనం నిన్న ఇచ్చాం. లేదు సార్, 3 నెలల క్రితం కూడా పిటిషన్ ఇచ్చినట్ట కుల సంఘం అని ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని మరి మాతో మాట్లాడారు సార్. నేను దాని మీద చర్యలు మనం తీసుకుని వాళ్ళకి పిలిపించాము, ఎంక్వైరీ చేసాము. దానికి సంబంధించిన కేసులు ఏమైనా చేశారు సార్? అప్పుడు ఎంక్వైరీ బట్టి దాన్ని వాళ్ళు మళ్ళీ కల్పించుకుంటామని అన్నారు. దానికి కల్పించుకున్నా అన్నారు. దానికి మళ్ళీ నరేష్ కూడా ఇంతకుముందు జరిగాయి. కనకాపూర్ రాజుల విలేజ్ జరిగింది. దానికి సంబంధించిన కేసు నమోదు చేసాము. చాలా అవేర్నెస్ చేసాము. చాలా వరకు మార్పు వచ్చింది. కానీ మొత్తం పూర్తి స్థాయిలో పరిణితి అయితే చెందలేదు. అంటే ఇక్కడ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. అవి కూడా మనం కంటిన్యూస్గా అవేర్నెస్ చేసి, ఇదేంటంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరూ కలిసి అవేర్నెస్ చేస్తున్నది. మేము చేస్తున్నాం, కేసులు చేస్తున్నాం, అని చేస్తున్నాం. కాకపోతే వాళ్ళు ఊర్లో మనం అందరం కలిసి ఉంటేనే పనులు జరుగుతాయి అనే ఒపీనియన్కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఊరు అనేది బాగుపడుతుంది. ఆ విధంగా దానికి ఎవరికి హెల్ప్ తీసుకోవాలన్నా కానీ మేము అతని డిపార్ట్మెంట్స్లో రెవెన్యూ వాళ్ళతో ఎంఆర్ఓ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ తరఫున కూడా కౌన్సిలింగ్ చేసి ఏర్పాట్లు చేపిస్తాను.
హైదరాబాద్ ఇంద్రపార్క్ ధర్నా చౌక్ వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎగ్జామ్స్ నిర్వహించినా రిజల్ట్స్ మాత్రం రిలీజ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. వెంటనే కొత్త టీఎస్పీఎస్సీ బోర్డును నియమించాలని గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి దీనిపై దృష్టి సారించాలని కోరారు. రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి ఏఈ గ్రూప్ 4 ఫలితాలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 2 లక్షల ఉద్యోగాలను ఒక్క సంవత్సరంలో ప్రభుత్వం భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఇంకా జనవరి 1 ఇయర్ వెయిట్ చేయాలంటే బయట 1 డేకే మీకు ఎలా ఉంటుందో చేతిలో జాబ్ ఉండి ఏమి చేయలేక డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవక ఇష్యూ సాల్వ్ అవ్వక ఎవరికి ఎక్కువైన పరిస్థితితో మా వాయిస్ కూడా మెరిట్ స్టూడెంట్స్ వాయిస్ తక్కువ ఉంటుందని మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. దీనికి మెయిన్ ఇష్యూ ఏంటంటే రాస్తే ఇప్పటివరకు రిజల్ట్ రాలేదు. ఎలక్షన్ కోడ్ అని అదని ఇదని మాకు క్రియేట్ చేస్తే మేము ఎన్ని రోజులని వెయిట్ చేయాలి? ఒక క్లారిటీ లేకుండా ఉండి ఈ హారిజాంటల్ వెంటనే సాల్వ్ చేసి మాకు రిజల్ట్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము మెయిన్ డిమాండ్. ఈ ప్రాసెస్ ఎంత త్వరగా అయితే అంత మంచిది. గవర్నర్ మేడం రిజల్ట్స్ యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ గవర్నర్ మేడం రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకపోతే ఇది ఇప్పటికీ ఇట్లానే ఉండిపోతుంది. పొలిటికల్ డ్రామాలాగా అయిపోయింది. వికెట్ ఫిబ్రవరిలో మనకి ఎంపీ ఎలక్షన్ అంటున్నారు, పంచాయతీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్, ఇంకా ఇవన్నీ ఎలక్షన్స్ సంవత్సరం మొత్తం పోతుంది. ఆల్రెడీ 3 years నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎగ్జామ్ రాసి కూడా స్విగ్గీలో జొమాటోలో పనిచేస్తూ ఉన్నారు చాలా మంది. సో హార్జెంటల్ ఇష్యూ వెంటనే క్లియర్ చేయాలి. అండ్ బోర్డు ఇష్యూ ఏముంది మీ ప్రాబ్లం అండి, మా ప్రాబ్లం. ఒకరేమో గవర్నర్ అంటారు, ఇంకోరేమో గవర్నమెంట్ అంటారు. మీరు మాట్లాడుకుంటారా కూర్చొని ఏమని చేసుకుంటారో మాకు సంబంధం లేదు. కానీ ఖచ్చితంగా వితిన్ 1 week 100%లో వితిన్ 1 weekలో బోర్డు రిజల్యూషన్ చేస్తారా, సాల్వ్ చేస్తారా, కొత్త వాళ్ళని తీసుకొస్తారా, అది మీ ఇష్టం. పాత వాళ్ళని తీసుకొస్తారో మాకైతే ఏడబ్ల్యూ రిజల్ట్ వెరిఫికేషన్ జరగాలి. మిగతా ఎగ్జామ్ డేట్స్ ప్రకటించాలి. గ్రూప్ సంబంధించిన గ్రూప్ 4 చేరాలి ఉంది, వాళ్ళు కూడా ప్రకటించాలి. సో ఇంకా ఎన్ని రోజులు మేము పని చేసుకుంటూ కూర్చోాలి? ఎగ్జామ్లు మేమే రాయాలి, ధర్నాలు మేమే రాయాలి, ధర్మాలు మేమే చేయాలి. ఎగ్జామ్ డేట్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము ఏడబ్ల్యూ మరియు ఇతర ఎగ్జామ్స్లో మెరిట్ సాధించిన స్టూడెంట్స్. సో ఇప్పుడు మాకున్న ఇష్యూస్ ఏంటంటే డిలే చేసి నిరుద్యోగుల ఆత్మహత్యలు మరియు మెంటల్ టెన్షన్, డిప్రెషన్కి గురవుతున్న ప్రభుత్వాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు కొత్త వచ్చిన ప్రభుత్వం త్వరగా మా రిజల్ట్స్ ప్రకటించి కోర్టు కేసులు సాల్వ్ చేసి డీవీలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్లు మరియు ఫైనల్ లిస్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వాలి. తెలంగాణ స్టేట్లోనే ఎన్ని ఇష్యూస్ అంటే టీఎస్పీఎస్సీకి ఒక రూలు, మెడికల్ హెల్త్ సర్వీసెస్ బోర్డుకి ఒక రూలు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక రూలు, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ మెమో ఇచ్చినా కూడా టీఎస్పీఎస్సీ ఇంకా 33 అర్జెంట్ రిజర్వేషన్ వితౌట్ ఎన్ మార్కింగ్ ఉమెన్ అనేది చేయట్లేదు. సో అది తొందరగా క్లియర్ చేసి కోర్టు కేసు క్లియర్ చేస్తే ఈ పొలిటికల్ మోటివ్స్ వల్ల అక్కడ ఉన్న డీలేలు, అడ్వకేట్ జనరల్, బోర్డు మెంబర్ రిజైనేషన్స్ అవన్నీ స్టూడెంట్స్ లైఫ్ని ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో ఆ కోర్టు కేసులు ప్రభుత్వ పెద్దలు త్వరగా క్లియర్ చేసేసి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకున్న గ్యారంటీస్లో 2 లక్షల జాబులు ఇవ్వాలన్నా ఈ హార్జాంటల్ ఇష్యూ రిజర్వేషన్ క్లియర్ అవ్వకుండా అది అవ్వదు. సో మీకు అది గ్యారంటీగా అప్లై చేస్తారు. మిమ్మల్ని మేము ఎంపీ ఎలక్షన్లో కానీ ఇంకా సమాజం మిమ్మల్ని నమ్మి ఓట్లు వేయాలని మీరు నిజంగా 2 లక్షల పైన చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు హార్జాంటల్ రిజర్వేషన్ 10 daysలో మీరు అడ్వకేట్ జనరల్ పెట్టి కౌంటర్ ఫైల్ చేసి జీఐడి నుంచి సపోర్ట్ తీసుకుంటే. ముక్కోటి ఏకాదశి సందర్భంగా హర్యానా గవర్నర్ బండా దత్తాత్రేయ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వెంకటస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అనంతరం బండా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నారని తెలిపారు. అందరు లోనికి పోండి ప్లీజ్ అన్న, లోనికి పోండి. కపిల్ చూడలేదు సెల్లర్స్ అన్న
ఇక్కడే ఉన్నాం కొంచెం ముంగట రాని చీకటి అయిపోయింది ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి మనస్సును పెంచిన ఈ కార్తీక మాసంలో మహిళలు ప్రత్యేకంగా పవిత్రత అలాగే శుచి శుభ్రత ఆధ్యాత్మికమైనటువంటి మనసును పెంచుకొని కుటుంబాన్ని పరివారాన్ని సమాజాన్ని అందరినీ కూడా సమానంగా చూసేటువంటి భావన పెంపొందింపజేసుకోవడమే వైకుంఠ ఏకాదశి యొక్క ఆధ్యాత్మిక భావం. ఈ ఆధ్యాత్మికత వల్ల నైతిక విలువలు మనిషికి ఎప్పుడైతే మనశ్శక్తి ఉంటుందో ఆ మనశ్శక్తి ద్వారా ఎలాంటి రోగాలైనా ఎలాంటి అనేకమైన సమస్యలను కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మనశ్శక్తిని ఇచ్చేటువంటి ఈ ఆధ్యాత్మిక శక్తికి మూల కేంద్రము స్వర్గం అని అంటారు. కాబట్టి ఆ స్వర్గధామంగా ఉన్నటువంటి ఈ వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైనది. దీన్ని తప్పకుండా మన హిందూ సమాజంలో మన సాంప్రదాయాల్లో దీన్ని వైభవంగా చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారంటే సమాజంలో నైతిక విలువలు అలాగే హింసా ప్రవృత్తి తగ్గి పరస్పర సహకారం సౌభాతృత్వాన్ని పెంచుకోవాలని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. హైదరాబాద్ కుకట్పల్లిలోని పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్రిస్మస్ కార్నివల్ ను ఏర్పాటు చేశారు. పినాకిల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ అన్ని మతాలను కులాలను సమానంగా చూసే సంస్కృతి గల దేశం భారతదేశమని అన్నారు. ప్రతి సంవత్సరం ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన కేకులను తయారు చేయడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు వర్ధమాన చెఫ్లు వెజిటబుల్ కార్వింగ్, ఫ్రూట్ కార్వింగ్, బటర్ కార్వింగ్, థర్మాకోల్ కార్వింగ్లను అందంగా రూపొందించి ప్రదర్శించారు. దీంతో పాటు నోరూరించే కేకులు, కుకీలు, బిస్కెట్లు మొదలైన స్వీట్లు తయారు చేసి ప్రదర్శించారు. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మరి మత సామరస్యానికి ప్రతీకగా విద్యార్థులందరూ కూడా ప్రతి మతానికి సంబంధించిన ఒక ముఖ్య పండుగని సెలబ్రేట్ చేసుకోవడం పినకిల్లో ఆనవాయితీగా వస్తోంది గత కొద్ది సంవత్సరాలుగా. అలాగే పినకిల్లో ఒక నెంబర్ 1 కాలేజ్ అవ్వడం చేత మా విద్యార్థులకి కేవలం కులినరీ స్కిల్స్ అంటే బేకింగ్ లేకపోతే కాంటినెంటల్ లేకపోతే ఇవన్నీ అంటే కుకరీ సైడే కాకుండా అన్ని రకాలైనటువంటి నిపుణతలు మా వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల స్కిల్స్ని ఒక దగ్గరికి తీసుకువస్తూ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఒక సిట్ డౌన్ సర్వీస్, ఒక 10 మందికి ఒక సిట్ డౌన్ సర్వీస్ ఎలా ఉంటుంది, ఒక 5 స్టార్ కేటగిరీ. Okay, first of all, Merry Christmas to all the viewers who are seeing this. So, మీరు ఇక్కడ చూసినట్టయితే దాదాపు 10 products ఉన్నాయండి. All the products are made and presented by the students అన్నమాట. సో మెయిన్ రీజన్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే టెక్నిక్ ఇంకా క్రియేటివిటీని రెండు ఒక బ్యూటిఫుల్ బాండ్ లాగా చేసి చూపించచ్చు అనే ఒక ఐడియాతో మేము స్టార్ట్ చేసామన్నమాట.
సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ ద 10 desserts that are there, all of them are homemade. బ్రౌనీస్ కానివ్వండి, కుకీస్ కానివ్వండి, దానిపైన ఉన్న ఫాండెంట్ కానివ్వండి, రాయల్ ఐసింగ్ కానివ్వండి, బటర్ క్రీమ్ కానివ్వండి, ఆల్ ద థింగ్స్ దట్ ఆర్ యూ. మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రోగ్రామ్ లో పాల్గొన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని గ్లోబల్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. వివిధ కేటగిరీలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు గ్లోబల్ స్కూల్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. To feel me, it's murder when you're not around. I need Namaskaram, I am Mrs. Radhika Burgaonkar, Principal of GIS Uppal branch. This branch is located in Pirzadiguda. Today I am extremely elated to celebrate and announce that we are celebrating annual function over a period of 2 days. The theme of the annual function is El Evans, the artistic kaleidoscope, and tomorrow the theme is Amrit Kal, the celebration of an era. The main purpose of this annual function is to get the best out of our children with 100% attendance, and all areas that we covered were regarding inclusive development, intercultural things, and 4Vision. So we are extremely happy that all our parents have also contributed to this function along with my team. We are happy to announce that Supreme Court of India Judge Shri Prashant Kumar Mishra Garu is going to felicitate our children and be the chief guest for tomorrow's function. We would also like to tell everyone that last 8 years the school has been receiving awards of Times Excellence, and this year our school was the one who received 4 awards: Best Overall School, Best Holistic School, Best School with IGCSE curriculum, and Best School with CBSE curriculum. That's a proud moment for us and all our stakeholders. హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ డివిజన్లోని నరహరి నగర్లో మహాపడి పూజ ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు జి శ్రవణ్ కుమార్, జి సందీప్ కుమార్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అభిషేకం జరిపించారు. ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి చంద్రాయనగుట్ట బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి కౌడి మహేందర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి చక్కగా మహాపడి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి
హెడ్లైన్స్ మరొకసారి. గీత కార్మికుని బహిష్కరించిన గ్రామ వీడీసీ కుల సంఘం. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదంటూ గీత కార్మికుని కుటుంబం ఆవేదన. ఇందిరాబాద్ ధర్నా చౌక్ వద్ద టీఎస్పీఎస్సీ అభ్యర్థుల నిరసన. ఏఈ గ్రూప్ 4 ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్. పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్రిస్మస్ కార్నివల్. వెజిటబుల్ కార్వింగ్, ఫ్రూట్ కార్వింగ్, కేక్లను ప్రదర్శించిన హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.